అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సైకోటిక్ రాముడు 20వ భాగం. రచయిత రూపగారు. భగవంతుడా! అని ఎందుకు స్వామి నా భూమికిన్ని కష్టాలు తీసుకొనొస్తావు? పిల్ల జీవితం ఇప్పుడిప్పుడే బావుందనుకునేలో ఇలా చేశావని ఏడుస్తారు. సరే అమ్మా! నేను భాను హాస్పిటల్‌కి వెళ్తాను. నువ్వు గీత జాగ్రత్త. నేను వస్తాను నాన్న. ఇంట్లో ఉండలేను ప్లీజ్ అంటుంది. పదండి అందరం వెళ్దామని బీరువాలో ఉన్న డబ్బు తీసుకొని హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతారు. హాస్పిటల్‌కి రీచ్ అయిన ధనుంజయ్ గారు, కస్తూరి పరుగున లోపలికి వెళ్లి రిసెప్షన్‌లో అడిగితే థర్డ్ ఫ్లోర్ అంటారు. పైకి చేరుకున్న వాళ్ళకి డోర్ బయట మల్లేశం, మంగమ్మ దంపతులు కనిపిస్తారు. అక్కడికి వెళ్ళాక ఐసీయూలో ఉన్న ఆకాష్‌ని చూసి కస్తూరి గారు బోరుమని ఏడుస్తారు. కొడుకు పరిస్థితి చూసిన ధనుంజయ్ గారికి కాళ్ళు కదలవు. అప్పుడే వచ్చిన డాక్టర్ గారిని చూసి, "ఏ ధనుంజయ్, ఇప్పుడు ఆకాష్ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్" అని అడుగుతాడు. "మా ట్రీట్మెంట్ మేము చేశాం సార్. తలకి బాగా గాయం అవ్వడం వల్ల అతనిలో చలనం లేదు. అలానే బ్లడ్ కూడా చాలా లాస్ అయింది. చేతికి, కాళ్ళకి ఫ్రాక్చర్ అయింది" అని చెప్పుకొని వస్తాడు. అది విన్న కస్తూరి గారు అలానే కింద పడిపోతారు. అక్కడే ఉన్న మంగమ్మ ఆవిడని తీసుకొని కుర్చీలో కూర్చోబెట్టి, "ఏడవకండి అమ్మగారు. బాబుగారికి ఏం కాదు. మీరు ధైర్యంగా ఉండండి" అని చెప్తుంది. భూమి పరిస్థితి ఎలా ఉందని అడుగుతాడు ధనుంజయ్. తనకి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉందని చెప్పి ఆకాష్ రూమ్‌లోకి వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న మల్లేష్‌ని చూసి, "మీరేనా వాళ్ళని అడ్మిట్ చేసిందని" అడుగుతాడు. "అవును సార్" అని జరిగిందంతా చెప్తారు. ఇంతలో పైకొస్తున్న భాస్కర్‌రావు గారి ఫ్యామిలీని చూసిన ధనుంజయ్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. "అయ్యో! భూమి" ఆకాష్ అని బామ్మ అడుగుతుంది. డాక్టర్ చెప్పింది మొత్తం చెప్తారు. వింటున్న వాళ్ళ ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. మార్నింగ్ 5:00 చెకప్ అని చేసి బయటకొచ్చి లేడీ డాక్టర్ పేషెంట్ తాలూకు మనుషులు ఎవరని అడుగుతుంది. అందరూ లేచి వెళ్తారు. ఆ అమ్మాయికి తల వెనుక బాగానే దెబ్బ తగలడం వల్ల లోపల బ్లడ్ క్లాట్ అయింది. ఆపరేషన్ చేయాలి. ఇంకో 1 అవర్‌లో దానికి పేషెంట్ తాలూకు మనుషులు సంతకం కావాలని అడుగుతుంది. భాస్కర్‌రావు గారు, నేను తన ఫాదర్‌ని నేను సంతకం చేస్తానని అంటాడు. సరే అంటుంది. ఆపరేషన్‌కి 5,00,000 అవుతుందని చెప్తుంది. మా దగ్గర కొంత డబ్బుంది. మిగతాది మళ్ళీ కడతామంటాడు. ఇందులో ధనుంజయ గారు అది విని మొత్తం డబ్బులు ఇప్పుడే కట్టేస్తాం. మా కోడల్ని కాపాడండి డాక్టర్ అని చెప్తాడు. సరే రిసెప్షన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ చెప్తారని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది సార్ అని చేతులు జోడించి ప్రాధేయపడతాడు భాస్కర్‌రావు గారు. అవేం మాటలు భాస్కర్‌రావు గారు. తనని నా బిడ్డలని ఎప్పుడూ చూసేవాడిని. అలాంటిది ఇప్పుడు తన పరిస్థితి ఇలా ఉంటే కామ్‌గా ఎలా ఉంటానని ఫోన్ తీసుకొని మేనేజర్‌కి కాల్ చేసి రమ్మంటాడు. డాక్టర్ గారు తనకి మిస్‌క్యారేజ్ అయిందని ఎందుకు వాళ్ళకి చెప్పలేదని అడుగుతుంది నర్స్. ఆకాష్ ఈ విషయం భూమికే తెలియనివ్వలేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా తెలిసే అవకాశమే లేదు. భూమి నా పేషెంట్ అందుకే చెప్పలేదు. ఆకాష్ స్పృహలోకొచ్చాక చెప్తానంటుంది డాక్టర్. మేనేజర్ హాస్పిటల్ రీచ్ అయ్యాక రిసెప్షన్ హెల్ప్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి క్యాష్ కౌంటర్ అమౌంట్ పే చేశాక డాక్టర్ భూమికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ 8 అవుతూ ఉండగా ఆపరేషన్ రూమ్ నుంచి బయటకొస్తారు డాక్టర్. ఆవిడని చూసి వాళ్ళు పరుగున వెళ్లి ఇప్పుడెలా ఉందని అడుగుతారు భాస్కర్‌రావు. షీ ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎనస్థీషియా ఇవ్వడం వల్ల స్పృహలో లేదు. ఇంకో 3 అవర్స్‌లో మీరు పేషెంట్‌తో మాట్లాడొచ్చని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. అది విన్న వాళ్ళంతా ఆ దేవుడికి కోటి నమస్కారాలు పెట్టుకున్నారు. కానీ ఆకాష్ కండిషన్ ఇంకా తెలియక వాళ్ళ మనసుల్లో బాధ. టైం 12 అవుతూ ఉంది. ఎక్కడి వాళ్ళు అక్కడే శిలలా ఉన్నారు. ఒక్కరు పచ్చి మంచినీళ్ళు తాగలేదు. ఆకాష్ అన్న పెద్ద అరుపు వినిపించింది అందరికీ. లోపలున్న నర్సు పరుగున బయటకొచ్చి డాక్టర్‌ని పిలిచింది. లోపలికొచ్చిన డాక్టర్ భూమిని చూసి "కామ్ డౌన్ భూమి. నీకు ఆపరేషన్ అయింది. మీరిలా గట్టిగా అరిస్తే మీ బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అవుతుంది. నాకేమైనా పర్లేదు. ప్లీజ్ ఆకాష్ సార్‌కి ఎలా ఉందని ఏడుస్తూ అడుగుతుంది. తనకి వేరే రూమ్‌లో ట్రీట్మెంట్ జరుగుతోంది. హి విల్ బీ ఓకే అని చెప్పి మీరెక్కువగా స్ట్రెస్ అవ్వకండి. మీకోసం మీ ఫ్యామిలీ బయటున్నారని చెప్పి బయటకొస్తుంది. పేషెంట్ స్పృహలోకొచ్చింది. తన ముందు ఆకాష్ హెల్త్ గురించి చెప్పకండి. అది ఆమె బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి తన ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరించింది డాక్టర్. ఆవిడ వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళిన అందరూ భూమి పరిస్థితి చూసి స్టన్నవుతారు. ఆపరేషన్ వల్ల తన హెయిర్ రిమూవ్ చేసుంటారు. కూతురు పరిస్థితి చూసిన భానుగారికి దుఃఖం ఆగదు. కస్తూరి గారు సంభాళిస్తారు. వెనుక ఉన్న ధనంజయ్ గారిని చూసి "సార్ ఆకాష్ సార్‌కి ఎలా ఉంది?" అని అడుగుతుంది. ఆయన ముందుకొచ్చి "తనకి బానే ఉంది భూమి. ట్రీట్మెంట్ జరుగుతోంది. నువ్వు ఎక్కువగా భయపడకని" ధైర్యం చెప్తారు. "ఇదంతా నా వల్లే సార్. నా కోసమే సార్ ఆ టైంలో వచ్చానని" వెక్కి వెక్కి చెప్తుంది. "చూడమ్మా మనిషి తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. దానికి నువ్వు ఎందుకు కంగారు పడకు రెస్ట్ తీసుకో" అని బాధను దిగమింగుకొని బయటికొస్తారు ధనంజయ్ గారు. భూమి తన అని కూతుర్ని చూసి తల మీద ముద్దు పెట్టుకుంటుంది భానుగారు. "అమ్మా నాకేం కాలేదు. నేను బానే ఉన్నా. చిన్న దెబ్బ" అని తల మీద చేయి పెడుతుంది హెయిర్ లేకపోవడంతో. "అమ్మా నా జుట్టు, నా జుట్టు" అని మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. జుట్టు లేని కూతుర్ని చూసి ఆమె మనసు చలించిపోతుంది. "అమ్మా భూమి నీకు ఆపరేషన్ చేశారు తలకి. అందుకే జుట్టు తీసేశారని" కస్తూరి గారంటారు. ఆ మాటల కళ్ళలో నుంచి నీరు కారిపోతూ ఉంటాయి. ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం వల్ల "అమ్మ" అని అరుస్తుంది. పక్కనే ఉన్న నర్స్ "ప్లీజ్ పేషెంట్‌ని
ఇబ్బంది పెట్టకండి. అది తనకే ప్రమాదం. మీరంతా బయటికి వెళ్ళండి. అందరూ బయటికి వెళ్ళాక చిన్నగా నిద్రలోకి జారుతుంది భూమి. అమ్మ, నువ్వు, గీత, భాను ఇంటికి వెళ్ళండి. నేనిక్కడే ఉంటాను. మీరసలేమీ తినలేదు. అది కాదురా! నేనుంటానని నిర్మలమ్మ గారంటే, వద్దమ్మా! నీ హెల్త్ బాలేదు. పైగా గీతకి కాలేజుంది. ఎంతమంది ఉన్నా ఇక్కడ ఏం లాభం లేదు. భాను, నువ్వు వెళ్ళి ఫుడ్ రెడీ చేసి ధనంజయ్ గారికి, కస్తూరి గారికి కూడా పంపించు. సరేనండి అని వాళ్ళు అలా వెళ్ళగానే 10 నిమిషాలకి దివాకర్, సునీత, కిరణ్, కరుణ అందరూ వస్తారు. బావ, ఏంటిది ఇంత మన ఆకాష్‌కి ఇలా అవ్వడం ఏంటి? బావ, ఈ విషయం తెలిసిన వెంటనే నా కాళ్ళు, చేతులు ఆడలేదనుకో అని నక్కవినయం నటిస్తూ చూపిస్తాడు. అన్నయ్య అని కస్తూరి దివాకర్‌ని హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఏడవకమ్మా! ఇప్పుడెలా ఉంది బాబు పరిస్థితి? 24 అవర్స్ వెయిట్ చేయమన్నాడు డాక్టర్. అప్పుడే చెప్తారంట. యాక్సిడెంట్ చేసిన వాళ్ళెవరో తెలిసిందా బావ? లేదు దివాకర్. ఆకాష్ లేచాక పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి కంప్లెయింట్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు అట. ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు అని అలా అన్నారు. ఊరికే వదలొద్దు బావ. ఆ నా కొడుకుల్ని చుక్కలు చూపించాలి. అయినా ఆ టైంలో ఆకాష్‌ని ఎందుకు పంపించారు? ఏం అవసరం ఉంది? ఎవరికో ఏదో తినాలనిపిస్తే ఆకాష్ వెళ్ళడం ఏంటని భాస్కర్‌రావుని చూస్తూ అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు దివాకర్? అక్కడ ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని, వాళ్ళు సేఫ్‌గా ఉండడమే నాకు కావాలని చెప్పి డాక్టర్ వస్తుంటే వెళ్తాడు. వదిన, బాబుకి ఏం కాదు మీరు ఏడవకండి. నిన్నటి నుంచి ఏమీ తినలేదు. మొహం చూడండి ఎలా ఉందో. భోజనం తెచ్చాను తిందురు రండి. వద్దొదిన ఆకలిగా లేదు. చూడు చెల్లెమ్మ, వాడు లేచేసరికి నువ్విలా ఉన్నావని అంటే మమ్మల్ని ప్రాణాలతో ఉంచడు. నువ్వు ఫస్ట్ భోజనం చెయ్యని అంటాడు. అవునా ఆంటీ రండని కరుణ తీసుకొని వెళ్తుంది. అన్నయ్య, మీరు రండి భోజనం చేద్దాం. అయ్యో! మీ వదిన ఇద్దరికీ అని తెచ్చింది. చెల్లి తను క్యాంటీన్‌లో తింటాడులే. అయినా ఎక్కడ వారిని అక్కడే ఉంచాలి. వాడిని నెత్తిన పెట్టుకుంటే మన జీవితాలు ఇలానే చిన్నాభిన్నం చేస్తారని అంటాడు దివాకర్. ఆ మాటలు డైరెక్ట్‌గా భాస్కర్‌రావు గారిని మనసును మెలిపెడతాయి. దివాకర్ మాటలు జాగ్రత్తగా రాని నిజానిజాలు తెలియకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకు. ఒక్కసారి మాట నోటి నుంచి వస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరగని పని. వాళ్ళిద్దరి తలరాతల్లో ఇలా జరగాలని ఉన్నప్పుడు దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? బావ, నా ఉద్దేశ్యం అది కాదు. నువ్వింకేం మాట్లాడకని భాస్కర్‌రావు గారు మీరు నాతో రండి అని తీసుకొని వెళ్తాడు. క్యాంటీన్‌లో ఒక దగ్గర కూర్చొని కస్తూరి గారికి సునీత భోజనం వడ్డిస్తూ ఉంటారు. వదినా, నేను విన్నది నిజమేనా? అని అడుగుతుంది సునీత. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు వదినా? అదే ఆకాష్‌కి, భూమికి పెళ్లి చేయాలనుకుంటున్నారంటగా? అవును వదిన. వాడికి భూమి అంటే ఇష్టం. పైగా ఆ అమ్మాయి నాకు, మీ అన్నయ్యకి కూడా బాగా నచ్చింది. అందుకే అనుకున్నాం. ఇంతలో ఇలా జరిగింది. జాతకాలు చూడకుండా ఇలా నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పరిణామాలే మనం చూడాల్సొస్తుంది. చెల్లాయి అని వెనక నుంచి దివాకర్ అంటాడు. ఆ మాటకి నోట్లో అన్నం పెట్టుకోబోతూ ఆపేస్తుంది కస్తూరి. ఏంటన్నయ్య మీరంటోంది? చూడు చెల్లాయి, నీకన్నా నాకు ఆకాష్ అంటే చాలా ఇష్టం. ఇలా మనసుకు నచ్చిందని ఆకాష్ మాట విని మీరు పెళ్లి చేయాలనుకున్నారు కానీ, ఆ దేవుడి వల్ల ఇద్దరికీ కరెక్ట్ కాదని ఈ విధంగా నీకు చెప్తున్నాడు. ఆలోచనలో పడుతుంది కస్తూరి. మన పెద్దవాళ్ళు ఎందుకు పెళ్లి అంటే ముందు జాతకాలు చూపిస్తారు. దోషాలున్నాయో లేదో ఉంటే పరిష్కరించే మార్గాలు వెతుకుతారు. ఎందుకంటే పెళ్లి చేశాక వాళ్ళు కలకాలం హాయిగా నవ్వుతూ ఉండాలని. కానీ మీరవేవి చూడకుండా ఇష్టానికి మాటలనుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయి. నిజమే అన్నయ్య. ఇద్దరు కోలుకున్నాక ఒకసారి పంతులు గారికి జాతకాలు చూపిస్తాను. దానికి దివాకర్ నవ్వుతాడు. ఏమైంది అన్నయ్య? ఎందుకు నవ్వుతున్నారిప్పుడు? అయ్యో పిచ్చెల్లాయ్! నువ్వింత అమాయకురాలివి కాబట్టే నిన్ను వాళ్ళు బుట్టలో వేసుకున్నారు. అసలు అమ్మాయికి జాతకం ఉంటే కదా! అర్థం కాక అయోమయంగా చూస్తుంది. నీకు వాళ్ళు చెప్పలేదేమో! అసలు ఆ అమ్మాయి భాస్కర్‌రావు కూతురే కాదు. ఏంటన్నయ్య మీరు మాట్లాడేది? నిజం. ఆ అమ్మాయి వాళ్ళకెక్కడో దొరికింది. తనని తెచ్చుకొని పెంచుకున్నారు. ఎవరు, ఏంటి, తన కులం, గోత్రం కూడా తెలీదు వాళ్ళకి. షాకవుతూ చూస్తుంది కస్తూరి. నీలా నేను కొడుకు పెళ్ళికి ఒప్పుకున్నాడు అని స్వీట్స్ పంచుతూ ఇవన్నీ మర్చిపోలేదు. నాకు బావతో విషయం తెలిసినప్పుడు ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశాను. అప్పుడే ఈ నిజాలన్నీ బయటపడ్డాయని చెప్తాడు. ఇదివరకు మన ఆఫీస్‌లో శ్రీను అనే అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ, వాడికన్నా డబ్బున్న ఆకాష్ ఇష్టపడుతున్నాడని తెలిసి, వాడితో పెళ్లి ఇష్టం లేదు. మన ఆకాష్‌ని బుట్టలో వేసుకుంది. అదంతా వింటున్న కస్తూరి కోపంతో రగిలిపోతుంది. నీ ఇష్టం చెల్లాయి. నా అల్లుడి జీవితం ఇలా కాకూడదని చెప్పాను. ఇకపై మీ ఇష్టమని తనొచ్చిన పని సక్సెస్ అయినందుకు లోలోపలే ఆనందంతో వెళ్ళిపోతాడు దివాకర్. అన్నంలో చేతులు కడుక్కుంటుంది కస్తూరి. వదిన, అదేంటి తినకుండా ఇలా చేస్తున్నారు? ఆకలిగా లేదు వదిన అని పైట చెంగుతూ చేతులు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ, నాన్న ఆంటీ మనసుని మార్చేశాడు. మనం ఏం చేయలేం కరుణ. మీ నాన్న ఆడినట్టు ఆడాల్సిందే. లేకపోతే మనిద్దరి ప్రాణాలు తీసేస్తాడు. అన్నీ తెలిసినా నోరు మూసుకొని బొమ్మల్లా ఉండాల్సిందే. పాపం ఆ భూమి జీవితం ఏమవుతుందో నాకు భయంగా ఉందమ్మా అని అంటుంది కరుణ. భయపడకమ్మా, ఆ దేవుడే మనల్ని రక్షిస్తాడు. నీకు ఆకాష్ అంటే చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టమో నాకు తెలుసు. అందుకే మీ నాన్న ఇన్ని ప్రయత్నాలు చేసినా నేను అడ్డు చెప్పడం లేదు. నిన్ను కొట్టినా, తిట్టినా కొన్ని రోజులు వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. ఆకాష్‌కి నీకు పెళ్ళయ్యాక అయినా సరే నీ జీవితం మారుతుందేమో. ఈ రాక్షసుల నుంచి నీకు విముక్తి వస్తుందని వస్తున్న కన్నీటిని
తుడుచుకొని చెప్తుంది సునీత. కానీ కరుణ మనసులో కోటి ప్రశ్నలు. ఇవన్నీ ఆకాష్‌కి తెలిసిన రోజు తన పరిస్థితి ఏంటి అని. టైం 3 అవుతూ ఉండగా డాక్టర్ ఆకాష్‌ని చెక్ చేసి బయటకొస్తాడు. డాక్టర్ కోసం అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ధనుంజయ్ గారు. బయటకొచ్చిన డాక్టర్‌ని చూసి, "డాక్టర్ ఆకాష్‌కి ఇప్పుడు ఎలా ఉంది?" అని అడుగుతాడాయన. అతని బాడీ ట్రీట్మెంట్‌కి సహకరించడం లేదు. ఇక్కడ కన్నా మీరు తనని ఫారిన్ తీసుకొని వెళ్తే బెటర్. అక్కడ ఇంకా మెరుగైన వైద్యం ఉంటుంది. బ్లడ్ బాగా లాస్ అవ్వడం వల్ల బ్రెయిన్‌లో అక్కడక్కడ బ్లడ్ క్లాట్ అయింది. అది తన బ్రెయిన్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. చేతులు, కాళ్ళకి కూడా ఫ్రాక్చర్స్ అయ్యాయి అని డాక్టర్ చెప్తూ ఉంటే స్తంభంలా నీలుక్కొనిపోతాడు ధనంజయ్. కస్తూరి గారి పరిస్థితయితే చెప్పాల్సిన అవసరమే లేదు. చలనం లేని బొమ్మలా అలా ఉండిపోతుంది. మీరు తనని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొని వెళ్ళడం మంచిది అని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్. ఏవండీ ఆకాష్ అని ధనంజయ్ భుజం మీద చెయ్యి పెట్టి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఆమె స్పర్శకి మెలకువలోకొచ్చిన ధనుంజయ్ ఇమ్మీడియేట్ మేనేజర్‌కి కాల్ చేసి లండన్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేయమని చెప్తాడు. డాక్టర్ క్యాబిన్‌కి వెళ్ళిన దివాకర్, "డాక్టర్ మీకు రావాల్సిన మొత్తం అమౌంట్ మీ అకౌంట్‌లో పడిపోయింది. చెక్ చేసుకోండి." "మెసేజ్ చూశాను సార్" అని ఇద్దరు కూడా నవ్వుకుంటారు. "నేను చెప్పినట్టు చేసినందుకు థాంక్ యూ డాక్టర్. ఆకాష్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అతను బాడీ ట్రీట్మెంట్‌కి సహకరిస్తుంది. కరెక్ట్‌గా ఉంటే ఇంకో నెలలో నార్మల్ అయిపోతాడు. మంచి వార్త చెప్పారు" అని షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకొస్తాడు. "రేయ్ కిరణ్ నువ్విక్కడే ఉండి ఆ భూమి వాళ్ళ ఫ్యామిలీని ఒక కంట కనిపెడతా ఉండు. ఏదైనా తేడా వస్తే చంపడానికి కూడా వెనకాడకు. నేను వాళ్ళతో లండన్ వెళ్ళి ఎలా అయినా ఆకాష్‌తో కరుణ పెళ్లి సెట్ చేసి వస్తా. సరే నాన్న." భూమికి మెలకువ రావడంతో నర్స్‌ని పిలుస్తుంది. చెప్పండని అంటుంది. పక్క రూమ్‌లో ఉన్న ఆకాష్ గారు హెల్త్ ఎలా ఉందిప్పుడు? అని అడుగుతుంది. తనని ఈవినింగ్ ఫారెన్ తీసుకొని వెళ్తున్నారు. అతని హెల్త్‌కి క్రిటికల్‌గా ఉందంట. వింటున్న భూమి కళ్ళల్లో మళ్ళీ నీళ్లు. వెంటనే ఆకాష్‌ని చూడాలని లేస్తుంది కానీ, బాడీ సహకరించక బెడ్ మీద పడిపోతుంది. "మీరిలా చేయకండి. మీ హెల్త్ ఇంకా క్యూర్ కాలేదు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. అతను నా జీవితం. ఇప్పుడు కానీ అతన్ని చూడకపోతే మళ్ళీ ఎప్పుడు చూస్తానో కూడా తెలీదని" చేతులు జోడించి అడుగుతుంది భూమి. నర్సు మనస్సు కరిగి సరే అని చిన్నగా భూమిని తీసుకొని బయటకొస్తూ ఉంటుంది. ఇంతలో డోర్ దగ్గర కరుణ మాటలు వినిపిస్తాయి. "కరుణ వచ్చిందా?" అని వెళ్ళబోతూ ఉంటే, "ఏం మాట్లాడుతున్నావు కరుణ? నీ కడుపులో బిడ్డకి తండ్రి ఆకాషా?" అని అరుస్తుంది సునీత. ఆ మాటలు విన్న భూమి అడుగు అక్కడే ఆగిపోతుంది. "అవునమ్మా" అని చేతుల్లో మొహం పెట్టుకొని ఏడుస్తూ చెప్తుంది. "ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే నిన్ను ప్రాణాలతో ఉంచడు. మీ నాన్నకి తెలిసేలోపే నువ్వు అబార్షన్ చేయించేసుకో లేదా మనమే ఏదో ఒకటి తాగి చచ్చిపోదామని" ఏడుస్తూ చెప్తుంది సునీత. "అమ్మా అలా అనకు. నాకీ బేబీ చాలా ఇంపార్టెంట్. ఇది ఆకాష్ రక్తం చూస్తూ చూస్తూ నేను చంపుకోలేను. అయితే మీ నాన్న చేతిలోనే చావు. అమ్మా ఏం చేయమంటావు? ఆకాష్‌కి, భూమికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయం ఆ అబ్బాయికి కూడా తెలియదు. మరేం చేస్తావు? నేను పెంచుకుంటానమ్మా. ఈ బేబీకి నేను నా ప్రేమ చాలు. బేబీలోని ఆకాష్‌ని చూసుకొని బ్రతికేస్తాను. బ్రతుకుతావు. చెప్పింది ఈజీ అనుకుంటున్నావా? ఇలా కాదు. నేనే భూమితో మాట్లాడతానాగు. అమ్మా! ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి. కాదని ఎవరికి చెప్పినా నా మీద ఒట్టు అని చెప్పి వెళ్ళిపోతుంది కరుణ. భగవంతుడా! ఏం చెయ్యాలి నేను? కన్న కూతురి పరిస్థితి ఇలా అయిపోయింది. దాని జీవితం నీ చేతిలో ఉంది అని మొరపెట్టుకుంటుంది సునీత. అక్కడే ఆగిపోయారు. పదండని కదుపుతుంది నర్స్. ఇంక వెళ్ళాల్సిన అవసరం లేదులే అని వస్తున్న కన్నీటిని తుడుచుకొని బెడ్ మీదకి నర్స్ సాయంతో వెళ్తుంది. భూమిని బెడ్ మీద పడుకోబెట్టి బయటకొచ్చిన నర్సు ఫోన్ కాల్ కట్ చేస్తుంది. అప్పుడే అక్కడికొచ్చిన కిరణ్, "థాంక్స్ నర్స్. నీ అమౌంట్ ఇంకో 2 నిమిషాల్లో పడిపోతుందని గుడ్ జాబ్" అని వెళ్ళిపోతాడు. నాన్న నేనిలా అబద్ధాలు చెప్పి ఆకాష్‌ని పెళ్లి చేసుకోలేనని దివాకర్‌తో చెప్తుంది కరుణ. అంతే తన గొంతు పట్టుకొని ఫోర్స్‌గా గోడకి అదుపుతాడు. ఊపిరాడక కాళ్ళు 2 కదుపుతూ చేతులతో దివాకర్‌ని కొడుతుంది కరుణ. "నేను చెప్పినట్టు గనక నువ్వు వినకపోతే కూతురువని కూడా చూడకుండా పెట్రోల్ పోసి తగలెట్టేస్తా" అని అంటాడు. అప్పుడే లోపలికొచ్చిన సునీత ఆ దృశ్యాన్ని చూసి పరుగున వెళ్లి దివాకర్ కాళ్ళ మీద పడి, "మీకు పుణ్యం ఉంటుంది. దాన్ని వదిలేయండి. నేను తనని అర్థమయ్యేటట్టు చెప్తాను గదా!" అని ప్రాధేయపడుతుంది. "నాకు ఆస్తే కానీ ఇంక ఏది ఎక్కువ కాదు. అడ్డు వస్తే భార్యాపిల్లలని కూడా చూడను" అని కరుణను వదిలి సునీతను కాళ్ళతో తన్ని బయటికి వెళ్ళిపోతాడు. "అమ్మా" అని సునీతను పట్టుకొని ఏడుస్తుంది కరుణ. "నీకింతకు ముందే చెప్పాను గదా! మళ్ళీ మళ్ళీ ఎందుకిలా మాట్లాడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? నీకు దండం పెడతాను. మీ నాన్న చెప్పినట్లు చెయ్యి తల్లి" అని నచ్చచెప్తుంది సునీత. లేకపోతే నేనిప్పుడే ఏదో ఒకటి తాగి చస్తా అని చెప్పడంతో, "వద్దమ్మా! నువ్వలా మాట్లాడకు" అని కళ్ళు తుడుచుకొని భూమి రూమ్‌కి వెళ్తుంది కరుణ. భూమి రూమ్‌లోకొచ్చిన కరుణకి అటు భూమి ఏడుస్తూ కనిపిస్తుంది.
భూమి, భూమి ఏమైంది? ఎందుకేడుస్తున్నావు? నథింగ్ కరుణ. కొంచెం నొప్పిగా ఉంది. డాక్టర్‌ని పిలవనా? వద్దులే. ఇందాకే చెక్ చేసి వెళ్లారు. అవునా? మీ హెల్త్ ఎలా ఉందిప్పుడు? బావుంది. భూమి, మిమ్మల్ని ఒక మాట అడగనా? సరే, మీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు? షాకవుతున్నట్టు ఫేస్ పెడుతుంది కరుణ. అది అని నోట్లో నాచుతూ నా దగ్గర ఎందుకు దాస్తున్నారు కరుణ? నాకు తెలుసు మీ కడుపులో బిడ్డకి తండ్రి ఆకాష్ సార్ అని. భూమి, ఇప్పుడు మా ఇద్దరికీ పెళ్లి అవ్వడం కన్నా మీ కడుపులో బిడ్డకి తండ్రి ముఖ్యం. నేను మధ్యలో వచ్చాను. మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. మీరు సార్‌ని చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టపడుతున్నారో తెలిసి, తర్వాత నేనింక ఆకాష్ సార్‌ని కోరుకోవడం కరెక్ట్ కాదు. భూమి ప్లీజ్, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ప్లీజ్ కరుణ, నన్ను మాట్లాడనివ్వు. ఇప్పుడే నేను కరెక్ట్‌గా ఆలోచిస్తున్నాను. ఎలానో సార్‌ని తీసుకొని లండన్ వెళ్తున్నారు. నువ్వు కూడా వెళ్ళి సార్‌తో టైం చూసుకొని నిజం చెప్పు. తండ్రి లేకుండా బిడ్డని పెంచడం ఈ రోజుల్లో ఎంత కష్టమనేది బహుశా నాకన్నా ఎవరికీ ఎక్కువగా తెలీదు. నీకా పరిస్థితి రాకూడదు. ఆ బిడ్డకి తల్లి, తండ్రి ఇద్దరూ ఉండాలి. అలా జరగాలి కూడా. అలా జరిగేటట్టు నువ్వు చేస్తావని నాకు మాటివ్వు కరుణ. కరుణ చేతులు నలుపుతూ ఉంటుంది. భూమి తన లైఫ్ గురించి కాదని తన గురించి ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అలాంటి ఆమెకి నేను అన్యాయం చేయకూడదు. కానీ మనసులో అనుకోని నిజం చెప్పేయాలనుకుంటుంది. భూమి నీకొక విషయం చెప్పాలి. అది అని అనేంతలో వెనుక నుంచి సుచరిత గారు కన్న చేతిని భూమిని చేతిలో పెట్టేస్తారు. నీకు నేను చాలా రుణపడిపోయాను తల్లి. ఏ ఆడపిల్ల నీలా బహుశా ఆలోచించదేమో. భూమి, ఆవేశంలో ఏవో నిర్ణయాలు తీసుకోకు. ఈ విషయం ఆకాష్‌కు తెలిస్తే ఊహించడానికి చాలా భయంగా ఉంది. అవును భూమి, ఆకాష్ దీనికి ఒప్పుకోడు. తను స్పృహలోకొచ్చిన వెంటనే నిన్నే అడుగుతాడు. ఇంకో పక్క కరుణ పరిస్థితి నాకేం అర్థం కావడం లేదని టెన్షన్ అవుతూ ఉంటుంది. మీరేమీ టెన్షన్ అవ్వకండి ఆంటీ. నేను మీకు మాటిస్తున్నాను. కరుణకి, ఆకాష్‌కి పెళ్లి జరిగి తీరుతుంది. నా మాట మీద నమ్మకం ఉంచండని అంటుంది. చాలా థాంక్స్ భూమి అని అంటుంది సునీత. ఇంతలో భాస్కర్‌రావు గారు రావడం గమనించి సునీత, సరే జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి కరుణ బరబర లాక్కొని వెళ్ళిపోతారు. దగ్గరికొచ్చిన భాస్కర్‌రావు గారు, తల్లి ఆకాష్ బాబుని లండన్ తీసుకొని వెళ్తున్నారంట. తెలిసింది నాన్న అని కళ్ళలో నుంచి కన్నీరు కారుతూ చెప్తుంది. అయ్యో! ఏడవకమ్మా. కొన్ని రోజుల్లో మళ్ళీ రిటర్న్ అవుతారు. ఆ వెంటనే నీకు ఆకాష్‌కి పెళ్లి ధనంజయ్ గారు చెప్పారు. ఒక వెర్రి నవ్వు నవ్వి, నాన్న నాకొకసారి ఆకాష్ సార్‌ని చూడాలని ఉంది. దానికి నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు తల్లి అని అంటూ ధనంజయ్ గారు వస్తూ ఉంటారు. ఆయన్ని చూసి సార్ అని అంటుంది. ఒక్క నిమిషం అమ్మా అని ఒక సైడ్ ధనంజయ్ గారు, ఇంకో సైడ్ భాస్కర్‌రావు గారి హెల్ప్‌తో ఆకాష్ రూమ్‌కి వెళ్తుంది. కానీ అక్కడ కస్తూరి గారు డోర్‌కి అడ్డంగా ఉంటారు. ఆంటీ సార్‌ని ఒకసారి చూడాలి. మాట్లాడకని చెయ్యి అడ్డు పెడుతుంది. కస్తూరి ఏంటి పని? అడ్డులే. ఎందుకు లేవాలండి? ఈ మహాతల్లి వల్ల నా కొడుకు ఈరోజు ఇలా బెడ్ మీద ఈ పరిస్థితొచ్చింది. బతికున్న శవంలా పడి ఉన్నాడు. పెళ్ళికి ఒప్పుకున్నాడు అన్న ఆనందంలో ముందు వెనుక చూసుకోకుండా నేను తొందరపడి ఒక విధంగా కారణమయ్యాను. పెద్దవాళ్ళు ఊరికే చెప్పారా? పెళ్లి అనుకుంటే ఇటు 7 తరాలు, అటు 7 తరాలు చూడాలి అని అంటారు కదా! కానీ తనకి తల్లి ఎవరో, తండ్రి ఎవరో కూడా తెలీదు. అలాంటిది దాన్ని కోడలుగా చేసుకోవాలి అనుకున్నా. ఏ మందు పెట్టిందో నాకు, నా కొడుక్కి దీని వెనక తిరుగుతూ ఉన్నాం. చెల్లెమ్మ మాటలు కరెక్ట్‌గా రానివ్వండి. మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. మీకు ఎవరు చెల్లెమ్మ? మీలాంటి వాళ్ళని నా గుమ్మం ఎక్కించడమే నేను చేసిన తప్పు. నా కొడుక్కి ఇలాంటి పరిస్థితి తీసుకొని వచ్చినందుకు ఇంతకింతకి అనుభవిస్తారని శపిస్తుంది. భూమికి కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతాయి. కస్తూరి చెంపను చెల్లుమనిపిస్తారు. ధనుంజయ్ గారు చూస్తున్న భూమి, భాస్కర్‌రావు గారు షాక్‌తో చూస్తూ ఉండిపోతారు. వెనుక నుంచి వస్తున్న దివాకర్, కిరణ్, కరుణ, సునీత వాళ్ళు అక్కడే ఆగి చూస్తూ ఉండిపోతారు. కథ కొనసాగుతుంది. కరుణకిష్టం లేకపోయినా తన తండ్రి బలవంతం మీద అబద్ధం చెప్పింది. మరి భూమి, ఆకాష్‌లు ఇక్కడితో వాళ్ళ ప్రేమ బంధం ముగిసిపోతుందా? లేక ఆకాష్ కోలుకొని భూమికి నిజం తెలిసేలాగా చేస్తాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.